ముందుగా దేవునికి నా వందనాలు, ఆంటీకి నా వందనాలు, అక్కకి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ నిలబెట్టిన యేసయ్యకి ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను. నా సాక్ష్యం ఏమంటే చాలా ఉంది, కానీ కొద్ది మాటల్లో ముగిస్తాను. నేను ఎన్నో దురాత్మతో బాధపడుతున్నాను. చిన్నప్పటి నుంచే క్రైస్తవురాల్ని. కానీ క్రైస్తవ మతంలోనే నటన జీవితంలో జీవిస్తున్నాను. పైకి భక్తిగా ఉన్నాను, కానీ ఏమీ లేదు నాలో. చర్చికి రావటం వెళ్ళటం అలాగే ఉన్నాను. మా సాల్వేషన్ ఆర్మీ చర్చి నేను బాప్తీసం కూడా తీసుకోలేదు. వివాహం ముందే బాప్తీసం తీసుకున్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో బాప్తీసం తీసుకున్నాను. నాలో దురాత్మలు ఉన్నాయి. నేను చర్చికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. నాకే తెలియట్లేదు. ఆరాధిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. ఒకే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుపు వచ్చేస్తుందో తెలియట్లేదు. ఏందో నేను కామ్గా ఉన్నాను. నాకు తెలీదు. మా నాన్న పామును కొట్టాడంట, పైన ఉన్న పామును కొట్టాడంట. నాకు తెలీదు. ఆ పాము నన్ను పగపట్టేసింది. నాకు ఇన్ని రోజులు వివాహం కానికుండా చేసింది కూడా ఆ పామే అంట. నాకు తెలీదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు గర్భఫలం రానియకుండా చేసింది ఆ పామేను. నేను చిన్నప్పటి నుంచి చేసిన ఎన్నో తప్పులు, చెప్పలేనండి తప్పులు ఎన్నో చేసినప్పటికీ యేసయ్య అన్నీ ఒప్పింపు చేశాడు తన కుప్పపేట వద్ద. నిజం చెప్పాలంటే అసలు ఆంటీ వాళ్ళు పరిచయం అవ్వకుంటే పవన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఈరోజు నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలీదు. ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యి తను వివాహం చేసి ఈరోజు నేను బ్రతుకున్నానంటే, మా మగ కూతురు నేను బ్రతుకున్నానంటే కేవలం దేవుడు కృప. ఈరోజు మీ మధ్య ఉన్నానంటే కేవలం నా యేసయ్య కృప మాత్రమే. నేను యేసయ్య దగ్గర తీర్మానం కొన్ని తీసుకున్నాను. అవి నిలకడగా తొట్టిల్లకుండా గట్టిగా నిలబడాలని మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి